అమావాస్యకు చంద్రుడికి ఉన్న అవినాభావ సంబంధం గురించి నేటి చందమామ కబుర్లు ఫీచర్లో డాక్టర్ గోలి రామ్మోహన్ రావు మనకు అందిస్తున్నారు. గత వారం వివిధ మాసాల్లో వచ్చే పౌర్ణముల గురించిన విశిష్టతను తెలుసుకున్నాం. ఈ వారం వివిధ మాసాల్లో వచ్చే అమావాస్యల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. చంద్రుడు పూర్తిగా కనపడిన రోజుని అమావాస్య అంటాము. అమావాస్య అంటే అశుభమని, ఆ రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకూడదని, కొత్తగా ఉద్యోగాల్లో చేరకూడదని, ఇలాంటి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి మనలో. కానీ హిందూ సాంప్రదాయంలో అమావాస్య తిథి అంటే పితృదేవుల పరంగా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అమావాస్య రోజున పితృతర్పణాలు, దానాలు, పూజలు చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి అని కూడా భావిస్తారు. ప్రతి నెల అమావాస్యతో ముగుస్తుంది. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అమావాస్యతో ముగుస్తుంది ప్రతి నెల. అలాగే అమావాస్య తర్వాత రోజు నుంచి కొత్త నెల ప్రారంభమవుతుంది జరుగుతుంది. ఈ కొన్ని మాసాల్లో వచ్చే అమావాస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య గురించి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, కొత్త పుస్తకాలు ప్రారంభించటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మార్వాడీలు, ఇతరులు కూడా. అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి పండుగ ఎలాంటి పెద్ద పండుగ, ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగ అనేది వాళ్ళకి చాలా పెద్ద పండుగ. హిందువులందరూ కూడా ఈరోజు ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటారు. కాబట్టి దీన్ని దీపావళి అమావాస్య లేక దీపావళి పండుగ అని కూడా అంటారు. చీకటిగా ఉన్న అమావాస్య రాత్రిని దీపాల వెలుగుల రాత్రిగా మార్చటం ఈ దీపావళి యొక్క ప్రత్యేకత. అజ్ఞాన అంధకార చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాలను వెలిగించడం కూడా ఈ దీపావళి యొక్క ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. లోకకంటకుడైన నరకాసుడిని శ్రీకృష్ణుడు, సత్యభామలు సంహరించిన మరుసటి రోజు ఎంతో ఆనందోత్సవాలతో ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు ప్రజలు. అట్లాగే శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసాన్ని పూర్తి చేసుకొని అయోధ్యలో అడుగుపెట్టిన రోజు కూడా ఇదే. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించటం, ఇళ్లను ముగ్గులతో అలంకరించటం, లక్ష్మీదేవి పూజ చేయటం, మిఠాయిలు పంచుకోవటం, అట్లాగే బాణాసంచా కాలటం, ఇవన్నీ కూడా ఈ దీపావళి అమావాస్య ప్రత్యేకతగా చెప్పుకోవాలి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ రోజున పూర్వీకులకు, పితృదేవులకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయటం వల్ల వాళ్ళ ఆత్మలు శాంతించుతాయని నమ్ముతారు. మాఘమాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. ఈ రోజున నదుల్లో మౌనంగా ఉండటం ముఖ్యం. ఈ రోజున మౌనంగా ఉండి నదుల్లో స్నానం చేయటం, దాన ధర్మాలు చేయటం, ఇలాంటివి చేయటం వల్ల సకల పాపాలు పోతాయని కూడా నమ్ముతారు. మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యను మార్గశిర అమావాస్య అంటారు. అలాగే పుష్యమాసంలో వచ్చే అమావాస్యను పుష్యమావాస్య అంటారు. ఈ రోజున సూర్యభగవానుని, విష్ణుమూర్తిని పూజలు చేయటం జరుగుతుంది. అయితే అమావాస్య సోమవారం వస్తే దాన్ని సోమావతి అమావాస్య లేక సోమామావాస్య అంటారు. ఆధ్యాత్మిక పరంగా ఈ సోమావతి అమావాస్య అనేది చాలా గొప్పది. ఈ రోజున కాణిపాకం వినాయకుడిని, అట్లాగే శ్రీశైలం మల్లికార్జున్ని, శనీశ్వరుని, వీళ్ళని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని కూడా చెబుతారు. ఇలా వివిధ మాసాల్లో వచ్చే అమావాస్యలకి ఇలాంటి ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. అయితే అమావాస్య రోజున పుడితే వాళ్ళ జీవితాలు చీకటమయంగా ఉంటాయని, దుర్భరంగా ఉంటాయని కొందరు నమ్ముతారు. కానీ అది నిజం కాదు. అమావాస్యను పుడితే అశుభం అన్న విషయాన్ని ఏ పురాణాల్లో కానీ వేదాల్లో కానీ చెప్పబడలేదు. అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు, అట్లాగే ఆదివారం అమావాస్య రోజున పుట్టిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నత స్థానాల్లో, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అమావాస్య రోజున పుట్టడం అశుభం అనేది కేవలం అపోహ మాత్రమే అనేది మనం అందరం గమనించాలి. 1960వ సంవత్సరంలో సివి శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ పెళ్లి కానుక అనే చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ రోజుల్లో అక్క కోసం చెల్లెలు తన ప్రేమను త్యాగం చేయటం అనే కథ ఆధారంగా ఈ చిత్రం తీశారు. ఆ రోజుల్లో యువతీ యువకులను ఈ చిత్రం విశేషంగా ఆకర్షించడం జరిగింది.
మరి మిస్సమ్మ చిత్రంలోనూ, అలాగే మిస్సమ్మ చిత్రంలో ఎన్టీ రామారావుకు, అట్లాగే విప్రనారాయణ చిత్రంలో నాగేశ్వరరావుకి ప్లేబ్యాక్ ఇచ్చి మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్న ఏఎం రాజా ఈ పెళ్లి కానుక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి మంచి సంగీత దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకోవటం జరిగింది. మరి ఈ చిత్రంలో పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవటం కూడా జరిగింది. ప్రముఖ గాయని జిక్కి ఏఎం రాజా భార్య. అయితే ఈ పెళ్లి కానుకలో హీరోయిన్కి పాటలన్నీ కూడా ఆయన సుశీల చేతనే పాడించారు. ఆయన భార్య జిక్కి చేత ఒకే ఒక్క పాటను పాడించడం జరిగింది. అదే పులకించిన మది పులకించు అనేది. అయితే ఆ పాట అప్పటికి ఇప్పటికి కూడా ఆ పాత మధురంగానే ఉన్నది. మనం ఎక్కువగా సినిమాల్లో ఈ నిండు పొన్నమి వెన్నెల్లో చిత్రీకరించిన పాటలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇట్లా అమావాస్య రోజున చిత్రీకరించబడిన పాటలు చాలా తక్కువగానే ఉన్నాయి. మరి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పెళ్లి కానుక చిత్రంలో సుశీల పాడిన పాట. ఈ పాట కూడా చాలా బాగా సూపర్ డూపర్ హిట్ అవటం కూడా జరిగింది. దీపావళి అమావాస్య రోజున పాడే ఆ పాటను ఇప్పుడు చూద్దాం. పాడే పసివాడా ఆడేనోయి నీ తోడా ఆనందం పొంగేనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా అరుదైన చిరుముద్దు అరువియరారా చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా అరుదైన చిరుముద్దు అరువియరారా నా మదిలో నీకు నిలవే కలదు నా మదిలో నిజమైన చాలునురా చిన్నారి జయమంచు మ్రోగే పటాసు చిటపటమని పూలు చిమ్మే మతావు చిన్నారి జయమంచు మ్రోగే పటాసు చిటపటమని పూలు చిమ్మే మతావు నీ రూపమే ఇంటి దీపము బాబు నీ రూపమే ఇంటి దీపము బాబు మాలో పెరిగే మమతవు నీవు మంచని పించి మము మురిపించిన మరి వేరే కోరమురా మరి వేరే కోరమురా పాడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడా ఆనందం పొంగేనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా. చందమామకు సంబంధించిన మరిన్ని కబుర్లు మళ్ళీ వచ్చే ఆదివారం ప్రసారమయ్యే కార్యక్రమంలో చూద్దాం.